నుండి పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకునిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయేనా? మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మందకాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడానికి స్తోత్రాలు. ఈ శుక్రవార ఆరాధనలో మా కన్న తండ్రి నీ నామాన్ని స్మరించి పాటల ద్వారా ఆరాధించాము. ఇప్పుడైతే పరిశుద్ధమైన ఈ వాక్యాన్ని మేము ధ్యానించడానికి నాయన పూనుకున్నాము. స్వామి, నీ దాసుడు అత్యల్పుడు వట్టివాడు కనుక నీ సిలువ చాటును మరుగు చేసి అందులో రాయబడినటువంటి ఆత్మీయ భావాలు, ఆత్మీయ జీవాహారము మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. ఆ చొప్పున మమ్మల్ని నడిపించడానికి మీరు కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఇక్కడ మనం 1వ అధ్యాయం 1 నుంచి 6 చివరి భాగం వరకు చెప్పేసుకున్నాం కదా కిందటి వారం. ఇప్పుడైతే 7వ వచనాన్ని కొనసాగింపు. నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము అంటుంది. శూలమ్మితి కన్యక అనగా సంఘ కన్యక. సంఘ కన్యక అంటే సంఘములో ఉన్న సభ్యులం, నువ్వు నేను మనం. కనుక కొందరి జీవితాలలో ఇటువంటి సందర్భాలు ఎదురవుతాయి. ఎటువంటి సందర్భాలు అని అంటే, నీ మందను ఎచ్చట నువ్వు మేపుతున్నావో, మందను ఎచ్చట మేపుతున్నావో నాకు చెప్పు అంటుందామే. పిల్లరా గమనించండి, నీ మందను ఎచ్చట మేపుతున్నావో అని ఈమె అడుగుతుంది అంటే ఆమె మరచిపోయింది, తర్వాత దారి తప్పిపోయింది. అర్థమవుతుందండి? అర్థమవుతుందా మీకు? మరచిపోయింది, దారి తప్పిపోయింది. దారి ఎందుకు తప్పిందంటే, ఇప్పుడు మంద తోలుకెళ్తున్నాడు కాపరి, మందతో పాటుగా గొర్రె రావాలిగా. మంద ఎటుపోతుందో ఆ మందలో పాటుగా వెళ్తే దారి తప్పే అవకాశం ఉండదు. ఈమె మరలా అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, నీ మందను ఎక్కడా మేపుచున్నావో నాకు చెప్పవా అని అంటుందంటే, ఈమె తికమకకు గురైంది, దారి తప్పిపోయింది. ఇప్పుడు తనతో కలిసి ఉన్న మందలు ఎటుపోయిందో కూడా తెలియలేదు. అందుకని ఆమె అడుగుతుంది, నీ మందను ఎక్కడ మేపుతున్నావో చెప్పవా అని. పిల్లరా, ఇక్కడ గమనించండి, ఈ యొక్క గొర్రె లేదా ఈ విశ్వాసి లేదా ఈ సంఘ కన్యక, ఈ శూలమ్మితి కన్యక దారి తప్పిపోవడానికి అసలు కారణం ఏంటి అంటే, ఇహలోక సంబంధమైన విషయాలకు ఆకర్షించబడుటయే దారి తప్పిపోవడానికి ప్రధానమైన కారణం. వెళుతున్న మార్గములో మందతో పాటుగా నడవలసినటువంటి ఆ గొర్రె పక్క చూపులు చూస్తూ, అరే అది ఎంత బాగుందో, ఓ ఇదంతా బాగుందో అనుకొని మందతో పాటుగా కాపరిని వెంబడించకుండా పక్క చూపులు చూసేసరికి పక్కకు జారిపోయి ఇది బాగుందిలే అనుకుంటూ తిని కాస్త మింగేసరికి ఈలోగా మంద అక్కడ ఉంటుందండి, ముందుకు సాగిపోద్దా లేదా? నిజానికి చెప్పాలనుకుంటే మందంతా ఎక్కడైతే మేస్తుందో కాపరి ఆ మందకు ఎక్కడైతే పచ్చికను సిద్ధపరిచాడో అక్కడ తింటే ఈ గొర్రెకు క్షేమము, దారి తప్పే అవకాశము లేదు. కానీ ఇప్పుడు ఏం చేసింది ఈ శూలమ్మితి కన్యక లేదా ఈ విశ్వాసి లేదా ఈ భక్తుడు? మందను వెంబడించక, కాపరి యొక్క నాయకత్వంలో వెంబడించక, ఇటు అటు పక్క చూపులు చూసి, లోకాన్ని చూసి, లోకంలో ఉన్నటువంటి ఆశలకు ఆకర్షించబడి దారి తప్పిపోయింది. ఇటు వద్దామన్నా అది రానివ్వదు. అర్థమైందండి? వద్దామన్నా రానివ్వదు.
ఈలోగా వీళ్ళను ఎలాగైతే దారి తప్పించేద్దాం అనుకొని లోకం మన చుట్టూ కూడా కాచుకొని ఉంటుంది. ప్రదేని బిడ్డలారా, అంతకుముందు 6వ వచనం చదివినప్పుడు మనం, నా సహోదరులు నా మీద కోపించి ద్రాక్ష తోటకు కావలేదు అంటే దాని విషయాన్ని ఏం చెప్పాను, మంచి పనుల ద్వారా కూడా దేవుని నుండి మనల్ని తప్పిస్తారు. అవునా? ఎవరంటే ఎవరో పొరుగులు కాదు, నీ స్నేహితులే, నీ భర్తే లేదా నీ భార్యే, నీ తల్లిదండ్రులే. దేవుణ్ణి ఆరాధిస్తాను, పాడుతాను, స్తుతిస్తాను అని చెప్పేసరికి మధ్యలో వచ్చి వంట చెయ్యు, బజార్లోకి వెళ్ళు, కొలాయి వచ్చింది, గ్యాస్ అయిపోయింది, ఏదో ఒక పని నీకు పురమాయించేసి మొత్తానికి దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా, దేవుణ్ణి ప్రేమించనివ్వకుండా, దేవుణ్ణి స్తుతించనివ్వకుండా, ప్రార్థన కూడా చేయనివ్వకుండా, బైబిల్ కూడా చదవనివ్వకుండా చేసేవాళ్ళు మన చుట్టే ఉంటారు. కొన్ని అదేదైనా చెడ్డ పనులా వంట చేయడం కాదు, చెడ్డపన కాదే బట్టలు ఉతకడం, చెడ్డపన కాదే పిల్లల్ని ఎత్తుకొని తిరగడం, పాలు పెట్టడం, వాళ్ళకి వంట చేసి పెట్టడం చెడ్డపన కాదే. ఈ లోకములో ఉన్నటువంటి అనేక పనులు నిన్నేం చేస్తాయంటే దేవుని సన్నిధిలో నుండి దూరం చేస్తుంది. మనం మార్తాను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, మార్తాట అనేక పనులు పెట్టుకొని ఆమె తొందరపడిపోతుందట. వచ్చేసి యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటుంది, ప్రభువా నీకు చింత లేదా? నేను ఎంత బిజీగా ఉన్నాను, మా సహోదరి మరియా మాత్రం అక్కడ కూర్చొని పంపించవచ్చు కదా, మీకు చింత లేదా అంటుందంటే యేసయ్య ఏమన్నారండి, మార్తా మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని అయోమయంగా గావరపడిపోతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, ఆ ఒక్కటి ఈమె నా దగ్గర చేస్తుంది. ఈ ఒక్క పని కూడా తీసేయాలా నేను? అసలు సిసలైన ప్రయోజనకరమైన పనిదే. నువ్వు 1,00,000 పనులని పెట్టుకొని ఊరంతా తిరుగుతున్నావు, వంటగదంతా చుడుతున్నావు. ఈమెమో నా సన్నిధానంలో ఉండి నా మాటలు వింటూ నన్ను ఆరాధిస్తుంది. నువ్వెలాగో దూరం అయ్యావు, ఈవిడ కూడా దూరం చేసేస్తావా అని అన్నాడు కదా. కనుక దైవ సన్నిధానములో దేవుణ్ణి వెంబడించాలి, దేవుణ్ణి ఆరాధించే భక్తులను వెంబడించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించే భక్తులను వెంబడించాలి, దేవుని స్వార్థను ప్రకటించే భక్తులను వెంబడించాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అలాగ భక్తులను వెంబడించక, మందను వెంబడించక, గుంపును వెంబడించక, మందను కాచే కాపరిని వెంబడించక లోక ఆకర్షణలకు వారు ఆకర్షించబడతారు. దేనికి? పెళ్ళిళ్ళు. తొందరగా ఆదివారం ఆరాధనకి అయితే సిద్ధపడి రారండి. ఎక్కడికో పెళ్ళికి వెళ్ళాలి అనుకుంటే శనివారమే ప్రిపేర్ అయిపోతారు. ఆదివారం 8 గంటలకే బస్సుకో, ఆటోకో, ట్రైన్కో, దేనికో ముందు వెళ్ళిపోతారు. అది చాలా అట్రాక్ట్గా ఉంటుంది వాళ్ళకి. అర్థమైందండి? దేవుని దగ్గరకైతే 12, 11:15, 11:30, ఒక్కోసారి 12:30కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వచ్చి మళ్ళీ ఆర్డర్ పాస్ చేస్తారు, టైం అయిపోతుంది 2 ముగించిరా. మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారండి దైవ సన్నిధిలో? చెప్పండి, దారి తప్పిపోరా? పిల్లరా, ఇలాగా లోక ఆకర్షణలు అనేవి ఆత్మీయ జీవితాన్ని చెరిపేస్తాయి, మంద నుండి తప్పించేస్తాయి, దేవుని కాపరి యొక్క నాయకత్వం నుండి తప్పించేస్తుంది. దానివల్ల చాలా నష్టం, చాలా కీడు. ఎందుకంటే మనశ్శాంతి ఉండదు. అర్థమవుతుందండి? శనివారం వరకు ఊర్లోనే ఉంటారు, ఆదివారం రాగానే క్యాంపులు వెళ్తారు. అరే పెళ్ళికి వెళ్ళాను, భోజనాలకి వెళ్ళాను, సరదాగా పిక్నిక్ వెళ్ళాను, షికార్కి వెళ్ళాను, షాపింగ్కి వెళ్ళాను, షూటింగ్కి వెళ్ళాను, ఈటింగ్కి వెళ్ళాను, టీవీ వాచింగ్కి వెళ్ళాను. ఇలా మనుషులు ఏం చేస్తాయంటే లోక ఆకర్షణలు చాలామంది విశ్వాసుల్ని ఏం చేస్తానంటే లాగేసి దేవుణ్ణి వెంబడించనివ్వకుండా, ఆయన సంఘాన్ని వెంబడించనివ్వకుండా, వాక్యాన్ని ధ్యానించనివ్వకుండా, ప్రార్థించనివ్వకుండా చేస్తుంది. ఆ దుస్థితి ఇక్కడ సూలమ్మితి కన్యక అనుభవించి బాధపడుతుంది. అందుకే ఏమంటుందండి? మాట చదవండి. నా ప్రాణప్రియుడా, నీ మందను నువ్వెచ్చట మేపుదువో. చూసావా? మందను ఆయన ఎక్కడ మేపుతున్నారో కూడా తెలుసుకోలేని దుస్థితిలో ఉంది ఈవిడ. ఈరోజు ఆదివారమా? అర్రే, చాలామంది అన్నవాళ్ళు ఉన్నారు.
ఆదివారమా అంటే ఆదివారం అన్న జ్ఞాపకం కూడా లేదు, కానీ భోజనాలు ఎప్పుడో మాత్రం జ్ఞాపకం ఉంటుంది. అర్థమైందా? ఏ ఊర్లో పెళ్ళి, ఏ ఊర్లో పేరంటాలు, ఏ ఊర్లో డిన్నర్, ఏ ఊర్లో లంచ్, ఏ ఊర్లో రిసెప్షన్, ఇవి గుర్తుంటుంది. ఈరోజు శుక్రవారం ప్రార్థన ఉందా లేదా? ఆదివారం ఈరోజు అయ్యో మర్చిపోయినే అంటే అంత బిజీగా ఉండి తమ ఆత్మీయ జీవితాన్ని వారే నిర్లక్ష్య పెట్టుకునే శూలమితి కన్యకల ఇక్కడ ఈ భాగములు అటువంటి విశ్వాసులు కూడా ఉంటారు సంఘాల్లో. కనుక పిల్లల గమనించండి, ఇలా విశ్వాసి చుట్టూ అలుముకున్న ఈ లోక ఆకర్షణలు పూర్తిగా దేవుని సన్నిధానాన్ని, దేవుని యొక్క సాహచర్యాన్ని, దేవుని యొక్క స్నేహాన్ని దూరం చేస్తాయి. ఇక మనశ్శాంతి లేక, సమాధానం లేక చిక్కుడిపోయి బాధపడతారు. నిన్ను నీ సరదాలకు, వాళ్ళ సరదాలకు, పిక్నిక్లకో, షికారులకో, భోజనాలకో, పెళ్ళిళ్ళకో పిలిచిన వారు ఎవరు నీ సంకటం పడిపోయినప్పుడు రారు, వదిలేస్తారు. నీ కాలు చేయి పడిపోయినా, నీకేదో రోగం వచ్చినా వదిలేస్తారు. బయటికి మాత్రం సానుభూతిగా పలకరించేసి అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావు, అన్నయ్య ఏంటి, ధైర్యంగా కుర్రోడ్లా నడవాలి. ఇదిగో ఈ ద్రాక్ష పళ్ళు, ఈ దానిమ్మ పళ్ళు, 4 యాపిల్ ఇస్తున్నాను తినో, ఆరోగ్యం. బయటకు వచ్చి చేతులు కడుక్కొని దులిపిసుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడో చచ్చిపోతాడు లేదనుకోండి, అప్పుడు గుర్తుకొస్తుంది నా దేవుని సన్నిధానానికి నేను నా బలము నా శక్తి ఉన్నంతకాలం వెళ్ళలేదు. నా బలము నా శక్తి నా వయస్సు నా కాలం ఉన్నంత వరకు పిక్నిక్లు పరిగెట్టాను, షికార్లకు పరిగెట్టాను, ఈటింగ్కి షూటింగ్కి మొత్తం తిరిగాను, కానీ ప్రయోజనం లేదు అని చాలా బాధపడిపోయి వేదన పడిపోతారు పిల్లారా. అప్పుడు పరిశుద్ధ పచ్చిక కొరకు ఆకలి కలుగుతుంది. ఈ ఆత్మకు కావలసిన ఆహారం ఎక్కడ దొరుకుద్ది? పిక్నిక్లోనా, పేరంటంలోనా, షూటింగ్లోనా, ఈటింగ్లోనా, వాచింగ్లోనా? ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడ దొరకదు, దైవ సన్నిధిలోనే. పోనీ దైవ సన్నిధిలోనే దొరుకుద్ది కదా అనుకొని వెళదాము మా అయ్యగారి దగ్గరికి, వెళదాము మా సంఘానికి అనుకునేసరికి మధ్యలో బోల్డ్ మంది నీకు ఎదురయ్యి పరిచయస్తులు ఉంటారు. ఎందుకు అంత దూరం వెళ్ళడం? ఏ మొహం పెట్టుకొని వెళ్తాంలే, ఇటు వచ్చాయి అని ఇటో లాగేసరికి అక్కడ నీ ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి బలమైన పరిశుద్ధ వాక్యం దొరకదు, మళ్ళీ దొరకదు. అక్కడికి వెళ్ళి చూస్తే ప్రతి సంఘం ఉంటుందండోయ్, ఇదిగో మా గుంపే, మేమే అస్సల సిస్సలైనటువంటి దేవుని సంఘము, ఎత్తబడే సంఘము, రండి అక్కడికి వెళ్ళకండి అని చెప్పేసి అటు లాగేసి భ్రమ చూపించేస్తారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి అయ్యగారు డామినేషన్లు, అయ్యగారు స్వరాలు, మానవ స్వరాలు ఇవే ఉంటాయి, కానీ పరిశుద్ధాత్మ స్వరము కానీ, లేఖన స్వరము కానీ, వాక్య స్వరము కానీ ఉండదు. మనిషిని బ్రతికించేది లేఖన స్వరం, పరిశుద్ధాత్మ స్వరమే తప్ప మానవుని స్వరం కాదు, అయ్యగారుల స్వరం కూడా కాదు. చూసారా, ముందు మోసపోయింది, ఎక్కడ మేత దొరుకుతుందో కూడా తెలియదు. మళ్ళీ ఇప్పుడు రెండు కూడా వెతికింది, ఎక్కడ ఉండే చోటు, తర్వాత మేత అన్నదలే. చదవండి ఒకసారి. నీ మంద ఎక్కడ ఉంది ఫస్ట్, తర్వాత నీ మంద ఎక్కడుందో తెలియలేకపోయాను అని దారి తప్పిపోయాను. పోనీలే మందలు ఉన్నాయి, నీలాంటి మంది ఎక్కడ ఉంది అనుకుని తెలుసుకుంటే అక్కడికి వెళ్ళేసరికి మేత లేదు. కాబట్టి అసలు సిసలైన నీ మంద, అసలు సిసలైన పచ్చిక, వాక్యమనే పరిశుద్ధ లేఖనాల పచ్చిక తింటున్న మంద దగ్గరికి నాకు చేర్చు నాయన. ఎందుకంటే అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడ చూస్తే పరిశుద్ధ లేఖనాల పచ్చిక లేదు. పిట్టకథలు ఉన్నాయి బాగా పచ్చిక, అవి మందలే, అవి గొర్రెలే, అవి జతకాండ్ల గొర్రెలు అంటుంది అక్కడ. జతకాండ్ల గొర్రెలట. ఉందా లేదమ్మా మాట? చదవండి. నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండాలి చెప్పు? జతకాండ్ల మందలట. జతకాండ్ల మందలు ఏంటో తెలుసా? అక్కడ ఉండేటటువంటి స్థితి వద్దు, అది మంచిది కాదు అంటే దానివల్ల డేంజర్ ఉంది. అంటే నామకార్థ
క్రైస్తవ సంఘాలు కూడా డూప్లికేట్ సంఘాలు ఉన్నాయి. ఈ మధ్య యూట్యూబ్లో మొన్న చూశాను గల ఒక లేడీ దురాత్మ చేత ఆవరించబడి ఏవేవో ప్రవచనాలు తానే యేసునని చెప్పుకుంటూ అర్థమైందండి, చాలామందిని తన వైపు తిప్పుకుంటుంది. ఇలాంటివి జరుగుతాయి. చాలామంది భక్తులు వెళ్ళిపోతారు అటు. ఎందుకంటే భక్తులకు వేలం వేర్రి అద్భుతాలు, ఆహారాలు, వస్త్రాలు, బంగారం, నా ప్రార్థన ఆమె ప్రార్థన విని ఒకవేళ ఉద్యోగం వస్తే నేను నా కుటుంబం బాగుంటాం అనే ఉద్దేశంతో వరాల కోసం చూసిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. చూసారండి. కనుక ఈ నామకార్థ క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. అవి మానవ స్వరాలు, మనుషుల స్వరాలు, లేఖన స్వరం కాదు, పరిశుద్ధాత్మ స్వరం కాదు. కాబట్టి అక్కడికి వెళితే ఈ లోకంలో కావలసినటువంటి నీడ, శరీరానికి కావలసిన నీడ, శరీరానికి కావలసిన ఆహారం దొరకచ్చు. కానీ ఆత్మీయ అంతరంగ పురుషుడు డొక్కలిండిపోయి ఆకలితో అలమటిస్తుంది. కనుక నాకొద్దు నాయన, తెలుసుకున్నాను లోకములు ఏమీ లేదు నాయన. అసలు నీవు పరిశుద్ధ లేఖనాల ద్వారా ఏ మందకైతే పెడుతున్నావో ఆ పచ్చిక నాకు కావాలి. దావీదు అన్నాడు కదా, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచును. ఆ పచ్చిక కావాలి తప్ప ఇది నాకెందుకు ప్రభు, ఇంతవరకు తిని బీపీ తెచ్చుకున్నాను, షుగర్ తెచ్చుకున్నాను, లేనిపోని వ్యాధులన్నీ తెచ్చుకున్నాను. కానీ నేను బాగున్నప్పుడంతా నా అవసరతను బట్టి వారు ఇక్కడ తీసుకెళ్లారు, అక్కడ తీసుకెళ్లారు, నన్ను వాడుకున్నారు. ఆఖరికి ఈరోజు నాకు ఈ జబ్బు, జ్వరము, వ్యాధి, రోగం, నష్టం వచ్చాక వారు దూరం నుండే నన్ను వదిలేసి పారిపోతున్నారు. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు నాయన. ఇప్పుడు నేను వెతుకుదామన్నా నువ్వు ఎక్కడో తెలియట్లేదు. వాక్యం నేను బాగా వినాలన్నా అవకాశం లేకపోతుంది. అందరూ అంటున్నారు మా చర్చికి వచ్చే, మాది ఎత్తబడే సంఘం, మాది దేవుని సంఘం అంటున్నారు. కానీ దేవుడు వాక్యం మాత్రము ఎప్పుడు లేఖనం ఇలా చెప్పుచున్నది చూడండి. వాక్య ప్రకారముగా వాక్యాలే మనకి సర్వోత్కృష్టమైన న్యాయస్థానం. అది చెప్పిన తీర్పే కరెక్టు. ఇదిగో లేఖనం పౌలు ఇలా చెప్పాడు, యేసు ఎలా చెప్పాడు అనేది ఏమీ లేదు. కనుక నాయన నేను ఇంకా చాలా వేదన పడిపోతున్నాను. నాకు ఒక్కసారి ఆ మందను నువ్వు ఎక్కడ మేపుతున్నావో నాకు కాస్త మేత దొరకాలి. ఆకలితో ఉన్నాను నాన్న, ఇంతవరకు దూరం అయిపోయాను నాన్న, కాస్త ఆహారం ఇవ్వా, నన్ను బ్రతికించవా అంటుంది. కొందరు అంటారు విశ్వాసులు, కొందరు రానే రారు. అటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంది. ప్రతిని పట్ల నెలలో 3 వారాలు రాకుండా బ్రతికేస్తారు కొందరు. 4వ వారం వచ్చి ఏదో కొద్ది విన్నాం కదా ఈ మాత్రం అటు వదిలేస్తారు. కొంచెం వింటారు, సగమే వీటి నుంచి వదిలేస్తారు. యేసయ్య నీకు స్తోత్రం. ఇటువంటి వాళ్ళు అసలు పరలోకం వస్తారో లేరో మనము చెప్పలేము. ఆయన దయ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళారా గమనించండి, ఎక్కడికి మనం వెళ్ళామనుకున్నా సరే మా సంఘము గొప్ప అంటున్నారు. కానీ లేఖనానుసారముగా ఇదిగో ఈ లేఖనము మీరు చదవండి, మీరు వినండి అని బైబిలు వాక్యాలు చదివి నేర్పించేటటువంటి, వివరించేటటువంటి సంఘాలు కొరువైపోయింది. పరిశుద్ధాత్మ స్వరము కొదువైపోయింది. కాబట్టి నా యొక్క అంతరంగ పురుషుని ఆకలి ఎలాగ తీరుద్ది, నా దాహం ఎలా సేద తీరుద్ది ప్రభువా, నువ్వు ఎక్కడ మేపుతున్నావో అక్కడే చెప్పు నాయన, వస్తాను. తప్పు అయిపోయింది. ఏదో తెలియక నా సొంత తోటను నేను కాసుకోకుండా ఊరోళ్ళందరూ పనులన్నీ చేసి ప్రార్థనకు దూరం అయిపోయాను, వాక్యము దూరం, నీ సన్నిధికే దూరం అయిపోయాను, నన్ను క్షమించు తండ్రి అని పశ్చాత్తాపడేసరికి సరైన వాక్య ఆహారం లేని సంఘాల వైపు సాతాను గారు నడిపిస్తాడు. మళ్ళీ అర్థమవుతుందండి, అదొక శోధన. కనుక విస్తారమైన ధన సమృద్ధి కలిగినటువంటి దరిద్ర లవదికీయ సంఘము కంటే యేసుక్రీస్తు తన పరలోకమన్నాతో మేపుతున్నటువంటి చిన్న మందైన ఆ సంఘమే నాకు కావాలి అనే వాంఛ కలుగుద్ది. హల్లెలూయా. లవదికీయ సంఘంలో ధన సమృద్ధి ఉంది. మేము ధనవంతుడు, ఎవరినైనా నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు కానీ నువ్వు దరిద్రుడివే. ఎందుకంటే నీకు వాక్యమన్నా అక్కడ లేదు, వాక్యమన్నా అక్కడ లేదు. కాబట్టి ఈ లవదికీయ సంఘాలు ఈ రోజుల్లో చాలా దిక్కలు ఉన్నాయి. ఎందుకంటే అది జతకాండ్ల మందలట. ఇలాగనే మందని ఏర్పాటు చేసుకుంటారు, దానికి ఒక కాపరు ఉంటారు, డప్పులు, డోళ్ళు, అరుపులు, కేకలు, ఇంకేం ఉండదు, వాక్యం ఉండదు. ఏమయ్యా బైబిల్ చదివారా ఒకసారి మీరు అంటే, బైబిల్ ఎందుకంటే మోకాలు వేసి ప్రార్థన చేస్తారు, మొత్తం దేవుడే బయలుపరిచేస్తారంటారు. ఈ మాటలు నమ్మొచ్చా? ఏమయ్యా బైబిల్ చదవాలి కదా ఒకసారైనా, ఆ అయ్యగారులకు అడగండి, ఆ విశ్వాసాలను అడగండి. బైబిలా ఏ రోజు మేము చదవలేదు అనుకుంటున్నావా? క్యాలెండర్ మాకు ఎందుకు ఇచ్చారు తెలుసా అయ్యారు? క్యాలెండర్ మీద ప్రతిరోజు మేము చదివేస్తుంటాం. ఏంటది?
వాగ్దానం. క్యాలెండర్లో కూడా చూసేటటువంటి అవకాశం లేక బిజీగా ఉన్నాం కదా, అయ్యగారు మరొక ఏర్పాటు చేశారు. ఏంటంటే సెల్ ఫోన్లోనే డైలీ ప్రామిస్ పంపిస్తున్నారు. దీనికంటే చదవండి ఏంటండి బైబిల్. ఇది స్టోరీ. అందుకని ధనవంతుణ్ణి అనుకుంటుంది లవోదికీయ సంఘం. ఓరి బాబు, నీ దరిద్రుడు రా బాబు, ఎందుకంటే నీకు వాక్యం అన్నా లేదు. పిల్లరా, పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద జనాలు ఉన్నటువంటి లవోదికీయ సంఘం లాంటి సంఘాలు ఎన్నున్నా సరే పరలోకపు మన్నా లేనటువంటి ఆ మందిరాలు ఎందుకు, ఆ జనసంఖ్యలు ఎందుకు? పరలోకపు మన్నాతో పోషిస్తున్న చిన్న మంద అయినా సరే అక్కడ దేవుని వాక్యం ఉంటుంది. హల్లెలూయా. అందుకన్నాడు ఆయన, చిన్న మంద ఎందుకు భయపడద్దంటే అక్కడ పరలోకములో ఉన్నటువంటి మన్నా ఉంది, నిన్ను బలపరిచి నడిపించి తన రాజ్యాన్ని తీసుకెళ్ళేది ఈ మన్నాయే కానీ అవేవి కావు. హల్లెలూయా. పిల్లరా, ఇంకా గమనించండి, ఇంకా ఏమంటుంది చదవండి. అదే 7వ వచనంలో మధ్యాహ్నపు అది మధ్యాహ్నమున నీడకు, అదండి చూసారండి, మధ్యాహ్నపు నీడ. ఎందుకు మధ్యాహ్నపు నీడ ఆమె కోరుతుంది అంటే బాగా గమనించండి. యేసు ప్రభువు నమ్ముకున్నారు, రక్షణ పొందారు, మధ్యలో దారి తప్పి ఈ మంచి పనిలో ఏమిటి పెళ్ళికి వెళ్ళడం చెడ్డపనేం కాదండి. చెడ్డపనా? ఏదో పిక్నిక్ వెళ్తే చెడ్డపనా? కానీ ఎప్పుడు చెడ్డ పనిగా మారుద్దంటే దైవ సన్నిధినే ఎగ్గొట్టేసి వెళ్ళిపోయినప్పుడు ఏదైనా చెడ్డపనే. అది మంచి పనైనా చెడ్డపనే కదా, చెప్పండమ్మా. అందుకని సాతానుగాడు మీరు అలాగ ప్యాకాట ఆడరు ఆదివారం పూట, కానీ పిక్నిక్ మాత్రం నేను ఈజీగా పంపించవచ్చు. అలా దూరం చేసి నీ ఆశ ఏంటి? పరలోకం వెళ్ళాలి, నూతన యెరూషలేము వైపే నీ గమ్యం. వెళ్తుంటే ఈ ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ప్రియులారా, ఈ లోక అరణ్యములో మనకు తగిలేటటువంటి ఎండ ఎన్నో విధాలుగా మనల్ని శోధనలకు, బాధలకు, అసలు నిరాశ నిస్పృహలకు గురి చేస్తాయి. ఇంకేం చేస్తా లేరా బాబు, ఇంకేం వెళ్తా లేరా, ఇన్ని బాధలు వచ్చేస్తాయి. బాధలు నువ్వే తెచ్చుకున్నావు. ఎండలో ఎవరు తిరగమన్నాడు నీకు? చెప్పు. అప్పు చేయమన్నాడు దేవుడు? ఉన్నదాంతో తృప్తి పొందమంటాడు కదా. అల్లాలి అది కొనుక్కున్నారు, మేము ఇది కొనుక్కుంటాం అనుకొని అప్పులు చేస్తావు, చేతకాని వ్యాపారం చేస్తావు, వడ్డీలు ఎంతైనా కట్టేస్తాననుకొని అప్పులు వాడేస్తావు, కష్టపడవు, రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ, ఇబ్బందులు పాలైపోయి అలిసిపోయి ఏం చేస్తామండి? ఏం ప్రార్థన లేదు, ఏం ఆరాధన లేదు, ఆ దేవుడు కూడా నా ప్రార్థన వినడం లేదు అనుకొని ఈ ఎండ దెబ్బకు గేరెక్కిపోయి ఉన్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు ఇంకేముందండి? ఆ మధ్యాహ్న ఎండ నుండి నాకు ఇప్పుడు ఏం కావాలి? నీడ కావాలి. కాస్త తెప్పరిల్లడానికి, కాస్త నేను నా తల దాచుకోవడానికి నాకు ఇప్పుడు నీడ కావాలని ఎదురు చూస్తుంటే ఇటు అన్నీ ఇచ్చేస్తాయి. ఇటు నీడ నీకు వ్యాపారం ఇచ్చేస్తుందా? ఉద్యోగం ఇచ్చేస్తుందా? బంధువులు ఇచ్చేస్తారా? చెప్పండి. ఆ నీడ ఎక్కడ దొరుకుద్ది? చెప్పాలి. ఇజ్రాయేలీలో అరణ్య యాత్రలో ఐగుప్తు నుండి కనాను వైపు వెళ్తున్నారు. మనం అదే ప్రయాణం కదా. వెళ్తున్నప్పుడు వారు కూడా భయంకరమైన మండుటెండ రెడీగా నెత్తిని మార్చేటట్లు చేస్తుంటే వారి కొరకు దేవుడు పగటి మేఘస్తంభాన్ని నియమించాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? చూడండి, ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. నెహెమ్యా 9:12, అలాగనే 19వ వచనాన్ని కూడా చదవండి. నెహెమ్యా 9:12 చదవాలి. చదివారా? నెహెమ్యా 9:12. మీరు బాగా బైబిల్ చదివేస్తున్నారు రోజు. ఏ గ్రంథం ఎక్కడుందో మీకు బాగా తెలిసిపోతుంది, అర్థమైపోయింది నాకు. చదవండి. పగటి కాలమందు మేఘస్తంభములోను, రాత్రి కాలమందు
వెలుగిచ్చుటకై అగ్నిస్తంభముగా వచ్చినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇజ్రాయిలు అరణ్య యాత్రలో కనాను దేశానికి వెళ్ళేటప్పుడు వారికి రాత్రి అగ్నిస్తంభముగా నీడనిచ్చుటకు, పగటి మేఘస్తంభముగా పరిశుద్ధాత్మ నీడలో వారు ప్రయాణము కొనసాగించారు. మరి ఈ కడవరి కాలంలో కూడా మన ప్రయాణం ఎటువైపు అండి? పరలోక కనాను వైపు. ప్రతి విశ్వాసి, నువ్వు నేను మరి పరలోక కనాను వైపు ఈ చివరి కాలంలో వెళుతున్నటువంటి ఈ గొర్రెలకు నీడను ఇచ్చేటటువంటి స్థలాలు ఎక్కడున్నాయి? పరిశుద్ధాత్మ నీడను అనుగ్రహించేటటువంటి స్థలాలు ఎక్కడున్నాయి? పరిశుద్ధాత్మ మేఘములో ఆవరించినటువంటి మేఘ స్తంభము ఎక్కడ ఉంది? ఏ సంఘములో ఉంటుంది? ఈనాడు ఎక్కడ చూసినా సరే కపట బోధకులు తయారైపోయారు, పరిశుద్ధాత్మను దూషించే బోధకులు తయారైపోయారు, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖించేటటువంటి విశ్వాసులు, సేవకులు తయారైపోయారు. అర్థమవుతుందండి? కొందరు పరిశుద్ధాత్మను దూషించి ఆయన దుఃఖపెడతారు, కొందరేమో పరిశుద్ధాత్మను దుఃఖింపజేస్తారు. ఏంటంటే వీళ్ళు చేసినటువంటి వికృత చేష్టాలను బట్టి. ఇంకా ఆయన ఏం చేశారండి? ఆయన్ని దూషించి ద్వేషిస్తే ఆయన ఉంటాడా? ఆ సంఘాలను విడిచి మేఘస్తంభము వెళ్ళిపోతుందన్నమాట. కనుక ప్రియులారా, ఈనాడు చాలా సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తూ ఈనాడు ప్రతి విశ్వాసిని కొంతమందిని చూసి ఆయన దుఃఖిస్తూ వాళ్ళు చేస్తున్న చేష్టలను చూసి ఏడుస్తూ పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా దావీదు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ దావీదు ప్రార్థించాడు, కన్నీరు కార్చాడు, దేవా నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు నాయన. కనుక ఈనాడు సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుని మేఘము వెళ్ళిపోతుంది. అంటే సంఘాలలో నుండి, విశ్వాస జీవితాలలో నుండి దేవుని ప్రభావము బయలు వెళ్ళిపోతుంది. గుర్తుందా? ఇజ్రాయిల్ ఏమో వారు తాము చేస్తున్నటువంటి యుద్ధంలోనికేమో మందసాన్ని తీసుకెళ్లారు. నిన్న చూశాను, ఇజ్రాయిల్ యుద్ధం ఆడేటప్పుడు ఒక గ్రంథాన్ని తీసుకెళ్లారు. ఆ మిషన్స్ స్టార్ట్ చేసే ముందు వారి యాజకులు వచ్చి అక్కడ చదువుతున్నారు. వాళ్ళందరూ సైనికులందరూ కూడా దండం పెడుతున్నారు ఆనవాయితీ. అప్పుడేమో యుద్ధంలో మేము గెలుస్తాం కదా అనుకొని మందసాన్ని శత్రువుల మధ్యలోకి, శత్రువుల దండులోని తీసుకెళ్తే అది కూడా పట్టుకొని తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఈ విషయం తెలిసింది సమూయేలు కాలంలో. అంటే ఏలి ఒకసారి చూద్దామా? సమూయేలు గ్రంథము, మొదటి గ్రంథం 4వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి. మొదటి సమూయేలు 4:20-21 4వ అధ్యాయం. ఆమె మృతి నొందుచుండగా, ఆ కాన్పు చేసే స్త్రీలు అన్నమాట, మంత్రసానులు, ఆమెతో భయపడవద్దు, నువ్వు కుమారుని కంటావు, నీకెందుకు భయం? ఆమె భయం అంతా ఏడు తెలుసా? కుమారుడు పుట్టాడని కాదు, అసలు భయం అంతా ఆమె ఒక మాట విన్నది, మందసం పట్టబడిందట. చదువమ్మా. లక్ష్య పెట్టలేదు. ఇక నా దేవుని మందసమే లేని నా పిల్లలు ఎందుకు, నేనెందుకు? ఇక ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ప్రాణమే పోయింది, ఇక ప్రాణాధారమే పోయింది. ఇక చూశారండి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోతే, మన సంఘాన్ని విడిచి వెళ్ళిపోతే, నన్ను విడిచి వెళ్ళిపోతే, నిన్ను విడిచి వెళ్ళిపోతే ఇంకా నువ్వు బ్రతికుండేందుకు? కనుక నాకు నీడ లేదు ప్రభువా. వెతికాను. నీడ కోసం నేనేం చేశాను తెలుసా? మళ్ళీ కొత్త ఫ్యాషన్, సింపుల్గా టోపీ పెట్టుకున్నాను. ముసుగు ఎంతకాలం అండి? కాసేస్తుంది అయితే ముసుగు. ఎడారిలో అరణ్యంలో కాసేస్తుందా ముసుగు? కాబట్టి ప్రభువా, సూర్యుడిని ఒకసారి మరుగు చేసే మేఘమై వస్తే హాయిగా నేను సేద తీర్చుకుంటాను నాయన. ఆ విధంగా సేద తీర్చే శక్తి పరిశుద్ధాత్మదేవ నీకే ఉంది. కాబట్టి ఆ సేద తీర్చే నీడ, పరిశుద్ధాత్మ కమ్ముకునే మేఘము ఏ సంఘంలో ఉంది, ఏ విశ్వాసలో ఉంది, ఏ సత్యబోధలో ఉంది, ఎక్కడ ఉంది? కనిపెట్టలేకపోతున్నాను ప్రభువా, నాకు ఒక్కసారి తెలియజేయవా? ఆ సంఘానికే వెళ్తాను, అక్కడే నా తల దాచుకుంటాను. చెప్పు. చాలా సంఘాలు ఉన్నాయి. నీ జతకాండ్ల మందల దగ్గర నేను ఎందుకు ఉండాలి? నేను ఉండను. ఎందుకంటే ఒకసారి రుచి చూశాను, నీ నీడ, నీ స్పర్శ, నీ సన్నిధి. ఏదో తెలియక మరలా దారి తప్పాను ప్రభు,
తిరిగి నాకు నీ మంద ఎక్కడ మేపుతున్నావో, ఎక్కడ నీడనిస్తున్నావో, ఎక్కడ నీ మహిమా ప్రభావం నిలిచి ఉన్నదో అక్కడికి నన్ను తోలుకో ప్రభువా అంటుందామె. ఏమంటుందండి ఆమె? ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 4:20 ఆమె మృతి నొందుచుండగా దగ్గరి నిలుచున్న స్త్రీలు ఆమెతో, భయపడద్దు, కుమారుని కన్నావు కదా, కూతురేడు భయపడడానికి, కుమారుడే కదా కన్నావు, ధైర్యంగా ఉండు, వారసుడు కదా అంటే అసలు లక్ష్యమే ఉంచలేదట. తన మనస్సంతా దేవుని మందసం మీద, దేవుని ప్రభావం మీద, పరిశుద్ధాత్మ మీద దృష్టి ఉంచింది. కానీ వీళ్ళు చేసిన నిర్వాహకమును బట్టి మహిమ వీడి ఇజ్రాయిల్లో నుండే బయటికి వెళ్ళిపోయింది. చదవము ఇంకా. దేవుని మందసము పట్టబడినదని సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతియు తెలుసుకొని, ఈ మాట చదవడానికి చాలా బాధ అనిపిస్తుందండి. ప్రభావము ఇజ్రాయేలులో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోద్ అనే పేరు పెట్టు. ఈకాబోద్ అంటే మహిమ ఇజ్రాయేల్లో నుండి బయలు వెళ్ళిపోయిందట. చూసారండి, ఇక ఏమి సంతోషం అండి ఆమెకి? ఏమి సంతోషం చెప్పు? చచ్చినా బ్రతికినా ఒకటే, పుట్టినా ఏంటి, పుట్టకపోయినా ఏంటి, ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి. ఇజ్రాయేలులో నుండి మహిమా ప్రభావము పట్టబడింది, వెళ్ళిపోయింది. ఈ రోజున చాలా సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుని దుఃఖించే విశ్వాసులు ఉన్నారు, దుఃఖింపజేసే విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ చేష్టలను బట్టి, వారి మాటలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి ఆయన ఎంత దుఃఖిస్తాడో. ఈ రోజున పరిశుద్ధాత్మను దూషించేటటువంటి సంఘాలు కూడా ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడని వారు కూడా ఉన్నారు. కాబట్టి నాకు నీడ అక్కడ దొరకదు ప్రభువా. పరిశుద్ధాత్మ షెకీనా మేఘము ఏ సత్యబోధ మీద ఉన్నదో, ఏ సంఘములో ఉన్నదో, ఏ గుంపు మీద ఉన్నదో ఆ నీడకు వెళ్తాను. ఈ ఎండ దెబ్బను, ఈ లోకంలో దెబ్బలన్నీ కూడా మాన్పించి మనశ్శాంతి, సంతోషం రావాలంటే ఆయన నీడ తప్ప వేరే నీడ నాకు అక్కర్లేదు ప్రభువా ఆమె అడుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. టైం అయిపోయిందా? 8వ వచనాన్ని మనం చదువుదాం. కనుక నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయేనా? చూసారా, అది నీకు తెలియకపోయేనా అంటున్నాడు ఆయన. నీకు తెలిసి ఉండాలి కదా, ఆయన లాజిక్గా మాట్లాడుతుంది. నీకు తెలిసి ఉండాలి కదా. ఎందుకు తెలియదు? నా గొర్రెలు చెప్పాలి, నా స్వరము వినును. నువ్వు నా గొర్రెవైతే నా స్వరం వింటావు. నా స్వరం ఏంటి? నా వాక్యమే. హల్లెలూయా. నా స్వరం ఏంటి? నా వాక్యమే. నా వాక్యపు స్వరము ఎక్కడైతే బలంగా వినిపిస్తుందో అదే నా సంఘము, అదే నా మంద. వాక్యానికి విలువ లేని చోట షెకీనా మేఘము కూడా ఉండదు. వాక్యానికి విలువ లేనటువంటి చోట అది నా స్వరము కాదు. ఎవరు నా చెల్లి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? నా వాక్యం విని దాని ప్రకారం నడిచివాడే నా తల్లి, నా సహోదరుడు చెప్పలేదు. అది నీకు వినబడలేదా? సులమితి వినబడలేదా? లేఖన స్వరాన్ని విను. ఎక్కడైతే లేఖన స్వరం వినిపిస్తుందో అక్కడనే షెకీనా మేఘం ఉంటుంది. అక్కడికి వెళ్ళు, నీ ఆకలి తీరుద్ది, నీ అలసట తీరుద్ది. హల్లెలూయా. సుందరీవతి, సుందరీవతి, అది నీకు తెలియకపోయేనా అని ఎందుకు అన్నాడండి? అది నీకు తెలియదా? అది నీకు తెలీదా? తెలుసుకో. నువ్వు తెలుసుకోవాలనుకుంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథాలలో ఉన్న ప్రతి ప్రవచన వాక్యాలతో కొంతైనా నీకు పరిచయం ఉండాలి. వాక్య పరిచయం ఉండాలి. చదవాలి, వినాలి, గ్రహించాలి. నువ్వు చదవాలి. చదవకపోతే నా స్వరం ఏంటో నీకు అర్థం కాదు. అప్పుడు నా స్వరంతో పాటుగా మానవ స్వరాలు, వక్రబోధలు, కపటబోధలు, దుర్బోధలు అన్నీ నీ చెవిలోకి వచ్చేసి అసలు నా స్వరం ఏంటో నువ్వు తెలుసుకోకుండా ఆఖరికి నువ్వే నష్టపోతావు. కాబట్టి నువ్వు నా స్వరాన్ని గుర్తుపట్టాలి అంటే లేఖన స్వరాన్ని నువ్వు బాగా వినాలి, చదవాలి. అందులో నీకు పరిచయం ఉండాలి ప్రతి లేఖనం. అప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి స్వరం నీకు అట్టే పట్టేస్తున్నావు. ఇదిగో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు నా గొర్రెవు కాబట్టి నా గొర్రె నా స్వరము వింటుంది. నీకు తెలీదా ఏంటి? నా స్వరాన్ని వినాలంటే నా వాక్యాన్ని చదువు, నీకు అర్థమవుతుంది. అప్పుడు ఎక్కడైతే నా వాక్యానికి చోటు ఉంటుందో అక్కడనే పరిశుద్ధాత్మ దేవుని షెకీనా మేఘం కూడా ఉంటాడు.
అని ఎంత విడ్డూరంగా చెప్తున్నారండి ఆయన. చూసారా? అది నీకు తెలియకపోయినా అన్నారా లేదా? నీకు తెలియకపోయినా తెలుసుకో, వాక్యం చదువు. ఒకసారైనా బైబిల్ చదివావా? ఒకసారి పూర్తి చేసావా? ఆదికాండం నుంచి ప్రకటన వరకు అది చదివితే కదా పరిశుద్ధాత్మ స్వరం ఏంటో, లేఖన స్వరం ఏంటో, నీ కాపరి స్వరం ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు చదువు, తిరిగిరా, నా దగ్గరకు రా. బలమైనటువంటి పచ్చిక, ఆకలి తీర్చేటటువంటి బలమైన ఆహారం, రోజు దొరికే మన్నా నీకు ఉంది ఇక్కడ. లోకంలో ఇంకా నీ జతకాండ్ల మందలన్నా కదా, అక్కడిక్కడికి వెళ్తే నామకార్థ క్రైస్తవులే, పచ్చిక ఉండదు అక్కడ. ఏదో పేరుకి మట్టుకే అలా కనిపిస్తుంది, కానీ అది ఎండమావులు. నీకు దాహాన్ని తీర్చవు, ఆకలి తీర్చవు. అందుకని నా స్వరము లేఖన స్వరము, లేఖనాలు నువ్వు చదివితే నా స్వరం అట్టే పట్టేస్తావు. అలా పెడుతున్నావంటే నువ్వు నా గొర్రెవే, ఎందుకంటే నా స్వరాన్ని నువ్వు గుర్తిస్తావు. అప్పుడు నీడ వస్తుంది నీకు, అప్పుడు గమ్యాన్ని చేరుతావు. నాతో పాటు నేను తీసుకెళ్ళిపోతాను. అప్పుడు మరొక పని చేస్తాను. ఏంటో తెలుసా చెప్తున్నాడు అక్కడ, మందల అడుగు జాడలను బట్టి నువ్వు పొమ్ము. మందలు అడుగు జాడలను బట్టి పోవాలట. మందలు ఎవరండి? లేఖనానుసారముగా ఏ సంఘాలైతే, ఏ విశ్వాసులైతే నడుస్తున్నారో, పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు, వారు నడిచిన ప్రవర్తన సారమును బట్టి వీరు ఎవరెవరైతే నడుస్తున్నారో వారిని కనిపెట్టి పసిగెట్టి వారిని నడిస్తే గమ్యాన్ని చేరుతావు, పరలోకం చేరుతావు. ఇంకో మాట అంటున్నాడు చూసారు అక్కడ. పిల్లారా గమనించండి, మంద కాపరుల గుడారలేదు నీ మేక పిల్లలను మేపుము. అప్పుడు అటువంటి సంఘాలు నువ్వేం చేయాలి? ఏమొస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ నీడ నీ మీద ఉండి పరిశుద్ధాత్మ తైలం నెత్తి మీద పడుతుంది. పరిశుద్ధాత్మ తైలం అనగా అభిషేకించబడతావు. అభిషేకించబడగానే ఏమొస్తుంది? వరాలు వచ్చేస్తాయి నీకు. ఆ వరాల వల్ల ఏం చేస్తావంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకై నీ ఉన్న వరాలన్నీ కూడా, నా కుమారుడమైన తిమోతి, నా హస్తనిక్షేపణ వలన నీకు కలిగిన ప్రతి వరమును అలక్ష్యము చేయక ప్రజ్వలింపజేయమంటాడు ఆయన. ఎందుకంటే నీ ద్వారా ప్రవచనం కావచ్చు, విశ్వాస వరం కావచ్చు, స్వస్థత వరం కావచ్చు, అన్యభాషల వరం కావచ్చు, దేవుడిచ్చిన వరాలను వాడుకున్న ద్వారా మరికొన్ని గొర్రెల్ని ఏం చేస్తావు? మేపుతావు. నువ్వు కూడా ఒక మినీ కాపరి అవుతావు. విమలక్క వెనకాల 4 రక్షించబడ్డామండి. ఎజ్రా శాస్త్రి వెనకాల మేము ఒక 5 వచ్చామండి. ప్రబలకి వెనకాల మరో 3 వచ్చారండి. ఎలా అంటే ఏమండి, విమలక్క ప్రార్థన చేసేసరికి, ఆమె స్వార్థ చేసేసరికి దేవుడి వైపు ప్రేమ కలిగిందండి, వచ్చానండి. విమలక్కను బట్టి వచ్చామండి. అప్పుడు నీవేం చేస్తావంటే దేవుని ఆత్మచేత నువ్వు పొందుకొని వరాల వల్ల మరికొన్ని గొర్రె పిల్లలను నువ్వేం చేస్తావండి? నీవు మేపుతావు అన్నమాట. ఇక్కడ సంఘ కాపరి మేపుతారు మిమ్మల్ని, మీరు మీ వెనకాల వచ్చిన వారిని కూడా మేపుతారు. 10 మందికి మాదిరిగా ఉంటావు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అంటాను. అయితే నా గొర్రెలను మేపు. మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే? ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలను కాయు. మళ్ళీ 3సారి అడిగేసరికి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే? అయితే నా గొర్రెల్ని నువ్వు మేపు. ఫస్ట్ మేపు అన్నాడు, తర్వాత కాయమన్నాడు, లాస్ట్లో మళ్ళీ మేపు. 2 సార్లు మేపు, ఒకసారి కాయు. చూసారా? దేవుడు సంఘంలో ప్రతి విశ్వాసికి ఒక బాధ్యత చెప్తాడు. విమల, నీ ద్వారా ఇన్ని ఆత్మలు రక్షించాయి బిడ్డ. నా నీడలో ఉన్నావు కదా. నా నీడ అంటే పరిశుద్ధాత్మ అభిషేకపు నీడ నీకు వచ్చింది, శక్తి వచ్చింది, సేద తీరింది, బలం వచ్చింది. తద్వారా నువ్వేం చేయాలి? మరి కొన్ని ఆత్మలు నా దగ్గర నడిపించావా? గొర్రెలు ఏం చేస్తాయి? నీడలో చక్కగా తిని పుష్టిగా ఈంతయాలేమో. కనీసం సంవత్సరం ఒకటైనా ఏందా? 10 సంవత్సరాలు 10 ఆత్మలైనా రావద్దా? రానప్పుడు ఇంకేంది? నీ ద్వారా ఇన్ని ఆత్మలు వస్తున్నాయి, నీ ద్వారా ఇన్ని ఆత్మలు వస్తున్నాయి. దేవుడు నీకు ఇచ్చిన వరం ద్వారా ఇన్ని ఆత్మలు రక్షిస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చిన వరం ద్వారా సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వేం పాటుపడుతున్నావు? అప్పుడు దేవుడు లెక్క అడుగుతారు. కనుక ప్రియులారా, దేవుడు ప్రతి విశ్వాసిని సూలమితి కన్యక ఎలాగా త్రోవ తప్పి నష్టపోయిందో తిరిగి ప్రభు పాదాలు పట్టుకొని షెకీనా మేఘపు నీడ కిందకు వచ్చి తన మహిమా ప్రభావాలు తిరిగి పొందుకొని యేసయ్య పెడుతున్నటువంటి బలమైన వాక్యాహారాలు పచ్చికను తింటూ మరికొన్ని గొర్రెల్ని కంటూ మరలా ఇదిగో మంద కాపరుల వెనకాల పదండి మనందరం ఎటువైపు? కనాను దేశపు దిశగా పరలోకంలో అని తీసుకెళ్తారట. 8వ వచనం వరకు కదా చదివా, అంతేనా? ఇది చాలా లోతైనటువంటి భావాలు. ఈ స్థితిలో విశ్వాసులు ఉంటారు. అందుకని తిరిగి మరలా మనము అవకాశం వచ్చినప్పుడు దేవుడి పాదాలు పట్టుకొని మరికొన్ని ఆత్మలు రక్షించాలి. నీ ద్వారా నీ భర్త, నీ పిల్లలు, మీ తండ్రి, మీ అమ్మ, మీ అక్క చెల్లెలు నడిపించు. లేకపోతే నువ్వు ఇంకా పాత గొర్రె, నీ వల్ల మందలో చేరిన మంద కాపరికి ఏమాత్రము లాభము లేనట్లే. అవునా కాదా? అర్థమైందా? ప్రార్థన చేద్దామా?
తల వంచండి, తల వంచండి.